హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేడు మనం చూస్తున్నాం శ్రీ వెంకట సాయి కోచింగ్ సెంటర్ కడప వారి ఆధ్వర్యంలో కరెంట్ అఫైర్స్ బై మీ మల్లికార్జున సార్. మరి సబ్జెక్ట్లోకి వెళ్తే ఐక్యరాజ్య సమితి జనాభా నిధి యొక్క గుడ్ విల్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఐక్యరాజ్య సమితి జనాభా నిధి యొక్క గుడ్ విల్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారంటేనా నటాలియా ఒడియానోవా అండి. చాలా ఇంపార్టెంట్. ఐక్యరాజ్య సమితి జనాభా నిధి యొక్క గుడ్ విల్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారంటేనా నటాలియా ఒడియానోవా. ఈమె రష్యాకు చెందినటువంటి మాజీ టెన్నిస్ క్రీడాకారిణి. ఐక్యరాజ్య సమితి జనాభా నిధి యొక్క గుడ్ విల్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారంటేనా నటాలియా ఒడియానోవా. ఈమె ఎవరంటేనా రష్యాకు చెందిన మాజీ టెన్నిస్ క్రీడాకారిణి. వీళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా స్త్రీ పురుషుల మధ్య లైంగిక సమానత్వాన్ని పెంపొందించడానికి మరియు స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి అసమానతలను తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుందండి. ఐక్యరాజ్య సమితి జనాభా నిధి యొక్క గుడ్ విల్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారంటున్నా నటాలియా ఒడియానోవా. ఏ దేశం వారంటున్నా రష్యా వారండి. నెక్స్ట్, జపాన్లో లోన్లీనెస్ మినిస్టర్గా ఎవరు నియమితులయ్యారు? జపాన్లో ఏకాంత మంత్రిత్వ శాఖ మంత్రిగా ఎవరు నియమితులయ్యారు అంటేనా టెట్సుషి సకమోటో. చాలా ఇంపార్టెంట్ అండి. జపాన్లో లోన్లీనెస్ మినిస్టర్గా ఎవరు నియమితులయ్యారు అంటేనా టెట్సుషి సకమోటో. ఈయన వచ్చేసి జపాన్లో ఎవరైతే ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారికి తమ యొక్క జీవితం మీద ఆశను కలిగించి వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని కల్పించేందుకు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా జపాన్లో ఏకాంత మంత్రిత్వ శాఖ లేదా లోన్లీనెస్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ మంత్రిత్వ శాఖను చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటున్నా టెట్సుషి సకమోటో. ఈ మంత్రిత్వ శాఖ ఏం చేస్తుంటున్నా ఇక్కడ జపాన్లో కరోనా కారణంగా కానీ లేదా పిల్లలు లేనటువంటి వృద్ధులు కానీ తమ యొక్క సంతానం లేనటువంటి వారు కానీ ఇక్కడ ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటే వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి తిరిగి వాళ్ళ యొక్క జీవితాన్ని సాఫీగా నడిపేందుకు వీళ్ళు ఇక్కడ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ మంత్రిత్వ శాఖ చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే టెట్సుషి సకమోటో. నెక్స్ట్, బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకారం ఆసియాలో అత్యంత ధనవంతుడు ఎవరు? బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకారం ఆసియాలో అత్యంత ధనవంతుడు ఎవరంటున్నా మన భారతీయుడే ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ. బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకారం ఆసియాలో అత్యంత ధనవంతుడు ఎవరంటేనా ముఖేష్ అంబానీ అండి. ఇతని యొక్క ఆస్తి అంటేనా 6 లక్షల కోట్ల నికర ఆస్తిని కలిగి ఉన్నారు. ఇతను 6 లక్షల కోట్ల నికర ఆస్తులు కలిగి ఉన్నారండి. తన యొక్క ఆస్తితో భారతదేశాన్ని 22 రోజుల పాటు భారతదేశ ఖర్చులు పరిపాలించడానికి సరిపోతాయండి. ఇతని యొక్క ఆస్తి భారతదేశాన్ని 22 రోజుల పాటు సాఫీగా నడిపేందుకు సరిపోతాయి ఇతని యొక్క ఆస్తులు. బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకారం ఆసియాలో అత్యంత ధనవంతుడు ఎవరంటున్నా ముఖేష్ అంబానీ. ఎంత ఆస్తి ఉందంటున్నా 6 లక్షల కోట్ల నికర ఆస్తిని కలిగి ఉండి ఆసియా ఖండంలోనే అత్యంత ధనవంతుడిగా ప్రసిద్ధికి ఎక్కారు. నెక్స్ట్, భారతీయ కంపెనీ అయిన ఒమేగా సి ఏ దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది? ఏ దేశంలో ఏర్పాటు చేయనుందంటే బంగ్లాదేశ్. ఏ దేశంలో అంటేనా బంగ్లాదేశ్లో ఏర్పాటు చేయనున్నదండి. ఇక్కడ 100 కోట్ల పెట్టుబడితో బంగ్లాదేశ్లో తన యొక్క ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నది. భారతీయ కంపెనీ అయినటువంటి ఒమేగా సి ఏ దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాంట్ను విద్యుత్ వాహనాల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుందంటే బంగ్లాదేశ్లో ఏర్పాటు చేయనుందండి. 100 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్న సంస్థ ఏంటంటే ఒమేగా సి. నెక్స్ట్, 2021 ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచిన భారతీయ చిత్రం ఏది? 2021 ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచిన భారతీయ చిత్రం ఏదంటే ఆకాశమే నీ హద్దురా. ఆకాశమే
నీ హద్దురా సూర్య నటించినటువంటి ఆకాశమే నీ హద్దురా సినిమా 2021 ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచినటువంటి భారతీయ చిత్రం అండి. 2021 ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచిన భారతీయ చిత్రం ఏది అంటేనా ఆకాశమే నీ హద్దురా. నెక్స్ట్ గ్లోబల్ బయో ఇండియా 2021లో ఎన్నవ ఎడిషన్ని మార్చి 1 నుంచి 3 వరకు నిర్వహించబడుతుంది. గ్లోబల్ బయో ఇండియా 2021లో ఎన్నవ ఎడిషన్ను మార్చి 1 నుంచి 3 వరకు నిర్వహిస్తుందంటున్న రెండవ ఎడిషన్ను నిర్వహిస్తున్నారండి. మరి దీన్ని ఎవరు ప్రారంభిస్తున్నారంటున్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి డాక్టర్ హర్షవర్ధన్ ప్రారంభించనున్నారు. దీన్ని ఎవరు ప్రారంభిస్తున్నారంటున్నా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి హర్షవర్ధన్ ప్రారంభిస్తున్నారండి. ఎప్పుడంటున్నా మార్చి 1 నుంచి మార్చి 3 వరకు జరుగుతున్నది. ఎక్కడ జరుగుతుందంటున్నా ఇది హైదరాబాద్లో జరుగుతుందండి. నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు అనుమతుల కోసం ఈ పరివాహన్ వ్యవస్థను ఏ రాష్ట్రం ప్రారంభించిందంటున్నా హిమాచల్ ప్రదేశ్. ఏ రాష్ట్రం ప్రారంభించిందంటే హిమాచల్ ప్రదేశ్ ప్రారంభించింది. డ్రైవింగ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ల కోసం ఈ పరివాహన్ వ్యవస్థను ప్రారంభించిన రాష్ట్రం ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ అండి. ఇక్కడ తమకు కావాల్సినటువంటి ఎల్ఎల్ఆర్ స్లాట్ బుకింగ్ కానీ లేదంటే ఎల్ఎల్ఆర్ డౌన్లోడ్ కానీ లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ యొక్క స్లాట్ బుకింగ్ లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ ఆన్లైన్లో పొందేదానికి వెహికల్ సంబంధించినటువంటి ఆర్సీల యొక్క రిజిస్ట్రేషను నెంబర్ల యొక్క మనకు నచ్చిన నెంబర్లు వెరిఫికేషన్ చేసుకోవడానికి ఇటువంటి అన్నీ కూడా ఈ పరివాహన్ వ్యవస్థలో చూసుకోవచ్చు. ఈ పరివాహన్ వ్యవస్థను ప్రారంభించిన మొట్టమొదటి రాష్ట్రం ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ అండి. నెక్స్ట్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ యొక్క ఎన్నవ ఎడిషన్ను గుల్మార్గ్లో ప్రారంభించారు. ప్రారంభించారంటున్నా రెండవ ఎడిషన్ అండి. రెండవ ఎడిషన్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ యొక్క ఎన్నవ ఎడిషన్ను గుల్మార్గ్లో ప్రారంభించారంటున్నా రెండవ ఎడిషన్. మరి ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుందంటున్నా ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2 వరకు జరుగుతాయండి. ఈ గేమ్స్ ఎప్పుడు జరుగుతాయంటే మార్చి 2 వరకు జరుగుతాయి. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2 వరకు జరుగుతాయండి. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ యొక్క రెండవ ఎడిషన్ను గుల్మార్గ్లో ప్రారంభించారు. ఎన్నో ఎడిషన్ అంటేనా రెండవ ఎడిషన్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతాయంటేనా ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2 వరకు జరుగుతాయండి. నెక్స్ట్ 2021 ఆర్థిక సంవత్సరంలో మూడీస్ రేటింగ్ సంస్థ భారత ఆర్థిక వృద్ధి రేటు ఎంతగా పేర్కొంది. అంటేనా -7.0%. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మూడీస్ రేటింగ్స్ సంస్థ భారత ఆర్థిక వృద్ధి రేటు ఎంతగా పేర్కొంది అంటేనా -7.0% అండి. నెక్స్ట్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా TTFI టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అంటేనా దుష్యంత్ చౌతలా. టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా TTFI అంటేనా టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారంటేనా దుష్యంత్ చౌతలా నియమితులు కావడం జరిగిందండి. నెక్స్ట్ 143 సంవత్సరాల పురాతన పునర్నిర్మించిన హెరిటేజ్ మేరీ భవనాన్ని 143 సంవత్సరాల పునర్నిర్మించిన హెరిటేజ్ మేరీ భవనాన్ని ఇటీవల నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారంటే పుదుచ్చేరి
ఎక్కడ ప్రారంభించారంటే పుదుచ్చేరిలో ప్రారంభించారండి. 143 సంవత్సరాల పురాతన పునర్నిర్మించిన హెరిటేజ్ మేరీ భవనాన్ని ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారంటే పుదుచ్చేరిలో ప్రారంభించారు. పుదుచ్చేరి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మధ్యకాలంలో మనకు పుదుచ్చేరి మాజీ సీఎం అయిన నారాయణస్వామి రాజీనామా కానీ, ఇక్కడ రాష్ట్రపతి పరిపాలన విధించడం కానీ, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కిరణ్ బేడిని తొలగించి తెలంగాణ గవర్నర్ అయినటువంటి తమిళసై సౌందరరాజన్కు ఇన్ఛార్జిగా ఇవ్వడం కానీ, ఇట్లా పుదుచ్చేరి మనకు ఈ మధ్యకాలంలో వార్తలు ఎక్కువగా వస్తుంది కాబట్టి పుదుచ్చేరి మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి. నెక్స్ట్, బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ వెలిగించిన గుట్కా నమిలిన 1000 రూపాయల ఎంతండి 1000 రూపాయల జరిమానా విధించనున్న రాష్ట్రం ఏది? రాష్ట్రం ఏంటంటే జార్ఖండ్. అండి. బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ వెలిగించిన గుట్కా నమిలిన 1000 రూపాయల జరిమానా విధించనున్న రాష్ట్రం ఏదంటున్నా జార్ఖండ్ అండి. ఇక్కడ 21 సంవత్సరం లోపు ఉన్నటువంటి పిల్లలు ఎవరికి కూడా ఎటువంటి పరిస్థితుల్లో సిగరెట్లు అమ్మడం లేదా గుట్కాలు అమ్మడం ఇక్కడ నిషేధించడం జరిగింది. ఒకవేళ అమ్మితే కొన్న వ్యక్తికి మరియు అమ్మినటువంటి వ్యక్తులకు ఇద్దరికి కూడా జరిమానా విధించేట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకురావడం జరిగింది. ఏ రాష్ట్రం అంటేనా జార్ఖండ్. నెక్స్ట్, రాబోయే 6 నెలలు గాను ఏ రాష్ట్రాన్ని డిస్టర్బ్డ్ ఏరియాగా, చాలా ఇంపార్టెంట్ అండి, ఏ రాష్ట్రాన్ని డిస్టర్బ్డ్ ఏరియాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది? ఏ రాష్ట్రం అంటేనా అస్సాం అండి. రాబోయే 6 నెలలు గాను ఫిబ్రవరి 27వ తేదీ నుంచి అండి, ఫిబ్రవరి 27వ తేదీ నుంచి సరిగ్గా 6 నెలల పాటు డిస్టర్బ్డ్ ఏరియాగా ఏ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందంటే అస్సాంను. ఎందుకంటే అస్సాంలో జరగనున్నటువంటి ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర సాయుధ బలగాల చట్టం 1958లోని సెక్షన్ 3ను అనుసరించి అస్సాం గవర్నర్ అయినటువంటి జగదీష్ ముఖి ప్రకటించడం జరిగిందండి. రాబోయే 6 నెలలు గాను ఏ రాష్ట్రాన్ని డిస్టర్బ్డ్ ఏరియాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అంటే అస్సాం రాష్ట్రాన్ని అండి. ఏ రోజు నుంచి అంటే ఫిబ్రవరి 27వ తేదీ నుంచి 6 నెలల పాటు ఇక్కడ ఈ చట్టం అమల్లో ఉంటుంది. ఏ చట్టాన్ని అనుసరించి డిస్టర్బ్డ్ ఏరియాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అంటేనా కేంద్ర సాయుధ బలగాల చట్టం 1958లోని సెక్షన్ 3ను అనుసరించి దీన్ని ప్రకటించడం జరిగిందండి. మరి దీన్ని ప్రకటించిన వ్యక్తి ఎవరంటేనా అస్సాం గవర్నర్ అయినటువంటి జగదీష్ ముఖి దీన్ని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్, వెస్ట్రన్ ఫ్లీట్ కమాండింగ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు అజయ్ కొచ్చార్. వెస్ట్రన్ ఫ్లీట్ కమాండింగ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారంటున్నా అజయ్ కొచ్చార్. నావికాదళంలో ఇక్కడ ఒక సాధారణ ఆఫీసర్ స్థాయిగా జరిగినటువంటి ఈయన తన 30 ఏళ్ల సర్వీసులో వెస్ట్రన్ ఫ్లీట్ కమాండింగ్ ఆఫీసర్గా ఎదగడం జరిగిందండి. వెస్ట్రన్ ఫ్లీట్ కమాండింగ్ ఆఫీసర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారయ్యా అంటున్నా అజయ్ కొచ్చార్ నియమితులు కావడం జరిగింది. నెక్స్ట్, ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 14వ ఇండియా ఎనర్జీ సమ్మిట్ 2021 నందు ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఓవరాల్ ఇన్నోవేషన్ విత్ ఇంపాక్ట్ అవార్డు ఏ రాష్ట్రానికి అందజేసింది? క్వశ్చన్ చాలా పెద్దగా ఉంటుంది కానీ ఆన్సర్ చాలా ఈజీగా ఉంటుందండి. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 14వ ఇండియా ఎనర్జీ సమ్మిట్ 2021 ఈ సంస్థ వచ్చేసి ఈ సమ్మిట్ను నిర్వహించిందండి. ఇందులో అవార్డు ఇచ్చారు. అవార్డు పేరేం పేరంటున్నా ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఓవరాల్ ఇన్నోవేషన్ విత్ ఇంపాక్ట్ అవార్డు ఏ రాష్ట్రానికి అందజేసిందంటేనా తెలంగాణ. ఏ రాష్ట్రానికంటేనా తెలంగాణ రాష్ట్రానికి అందజేసిందండి. మరొకసారి చూద్దాం. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేటువంటి సంస్థ తన 14వ ఇండియా ఎనర్జీ సమ్మిట్ 2021ని
21న ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఓవరాల్ ఇన్నోవేషన్ విత్ ఇంపాక్ట్ అవార్డును ఏ రాష్ట్రానికి అందించిందంటే తెలంగాణ రాష్ట్రానికి అందించిందండి. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా విద్యుత్ ఉత్పత్తి కానీ, లేదంటే రామగుండం విద్యుత్ ఉత్పత్తి కానీ, లేదంటే సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసి రాష్ట్రంలో మిగులు విద్యుత్తును సాధించిన దానికి గాను తెలంగాణ రాష్ట్రానికి ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఓవరాల్ ఇన్నోవేషన్ విత్ ఇంపాక్ట్ అవార్డు అందజేసింది. అందజేసిన సంస్థ ఏదంటే ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఎన్నవదంటే 14వ ఇండియా ఎనర్జీ సమ్మిట్లో దీన్ని అందించడం జరిగిందండి. నెక్స్ట్ ఫేమ్ ఇండియా మ్యాగజైన్ 2021 సంవత్సరానికి గాను ఫేమ్ ఇండియా మ్యాగజైన్ 2021 సంవత్సరానికి గాను ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎవరిని గుర్తించింది అంటేనా బీబీ పాటిల్ను గుర్తించిందండి. మరి ఈయన ఏ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారంటేనా జహీరాబాద్ ఎంపీ అండి. ఫేమ్ ఇండియా మ్యాగజైన్ సంస్థ 2021 సంవత్సరానికి గాను ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎవరిని గుర్తించిందంటేనా బీబీ పాటిల్ని గుర్తించడం జరిగింది. మరి ఈయన ఏ నియోజకవర్గానికి సంబంధించినటువంటి లోక్సభ సభ్యుడు అంటేనా జహీరాబాద్ నుంచి ఎన్నికైనటువంటి ఎంపీ అండి. నెక్స్ట్ భారతదేశం ఏ దేశంతో కలిసి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ సమస్యలపై ద్వైపాక్షిక సంప్రదింపులను నిర్వహించింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ నందు ఎక్కువ అడిగినటువంటి ప్రశ్నలు ఇలాంటివే. భారతదేశం ఏ దేశంతో కలిసి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ సమస్యలపై ద్వైపాక్షిక సంప్రదింపులను నిర్వహించిందంటే ఐర్లాండ్ అండి. 2021 మరియు 22 సంవత్సరానికి గాను 2021 మరియు 2022 సంవత్సరానికి గాను ఇక్కడ యుఎన్లో భద్రతా కౌన్సిల్లో మన దేశంతో పాటు ఎన్నికైన మరొక దేశం ఏంటంటే ఐర్లాండ్ అండి. ఈ రెండు దేశాలు కలిసి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇక్కడ అక్కడ ఉన్న సమస్యల మీద ఏ విధంగా చర్చలు జరపాలి, ఏ విధంగా ఒకదానికొకటి ఇక్కడ బంధవ్యాన్ని పెంచుకోవాలనే ఉద్దేశం మీద సంప్రదింపులు జరిగింది. ఏ దేశంతో అంటేనా ఐర్లాండ్తో అండి. భారతదేశం ఏ దేశంతో కలిసి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ సమస్యలపై ద్వైపాక్షిక సంప్రదింపులు నిర్వహించిందంటనా ఐర్లాండ్తో. నెక్స్ట్ నదుల అనుసంధానంపై కేంద్ర టాస్క్ ఫోర్స్ ఇటీవల గోదావరి నదిని ఏ నదితో అనుసంధానం చేయడానికి సూచనప్రాయంగా నివేదిక సమర్పించింది. నదుల అనుసంధానంపై కేంద్ర టాస్క్ ఫోర్స్ ఇటీవల గోదావరి నదిని ఏ నదితో అనుసంధానం చేయడానికి సూచనప్రాయంగా నివేదిక సమర్పించిందంటేనా మహానదితో. ఏ నదితో అంటేనా మహానదితో. మహానదితో ఇక్కడ అనుసంధానం చేయాలని ఇక్కడ నివేదిక ఇవ్వడం జరిగిందండి. మరి కేంద్ర టాస్క్ ఫోర్స్కు అధ్యక్షుడు లేదా చైర్మన్ ఎవరు అంటున్నా వెదిరే శ్రీరామ్ తన యొక్క రిపోర్ట్ని ఎప్పుడు సమర్పించింది అంటేనా 25 ఫిబ్రవరిన సమర్పించిందండి. చాలా ఇంపార్టెంట్. నదుల అనుసంధానంపై కేంద్ర టాస్క్ ఫోర్స్ ఇటీవల గోదావరి నదిని ఏ నదితో అనుసంధానం చేయడానికి సూచనప్రాయంగా నివేదిక సమర్పించింది అంటే మహానదిని గోదావరితో కలపాలని భావించడం జరిగిందండి. మహానది గోదావరి నదిని రెండు కూడా కలపాలని చెప్పి ఈ కేంద్ర టాస్క్ ఫోర్స్ సూచనప్రాయంగా నివేదిక ఇచ్చింది. మరి ఈ కేంద్ర టాస్క్ ఫోర్స్కు చైర్మన్ ఎవరంటున్నా వెదిరే శ్రీరామ్. మరి తన యొక్క నివేదికను ఎప్పుడు ఇచ్చిందంటున్నా ఫిబ్రవరి 25వ తేదీన కేంద్ర జలవనరుల శాఖ మంత్రిత్వ శాఖకు అందించడం జరిగింది. నెక్స్ట్ స్టోరీస్ ఐ మస్ట్ టెల్ ది ఎమోషనల్ జర్నీ ఆఫ్ ఏ యాక్టర్. పుస్తక రచయిత ఎవరు? కబీర్ బేడి అండి. ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ అయినటువంటి కబీర్ బేడి తన యొక్క ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. స్టోరీస్ ఐ మస్ట్ టెల్ ది ఎమోషనల్ జర్నీ ఆఫ్ ఏ యాక్టర్. పుస్తక రచయిత ఎవరంటున్నా ప్రముఖ బాలీవుడ్ నటుడు అయినటువంటి కబీర్ బేడి దీన్ని రచించడం జరిగింది. తన యొక్క సినిమా జీవితంలో ఎదుర్కొన్నటువంటి కష్టాలు కానీ నష్టాలు కానీ వివిధ యాక్టర్లు తన మీద చూపించినటువంటి ప్రభావం కానీ మొత్తాన్ని కూడా తన యొక్క సినిమా జీవితాన్ని ఈ పుస్తకంలో విశదీకరించడం జరిగింది. స్టోరీస్ ఐ మస్ట్ టెల్ ది ఎమోషనల్ జర్నీ ఆఫ్ ఏ యాక్టర్. పుస్తక రచయిత ఎవరంటున్నా కబీర్ బేడి. నెక్స్ట్ పిఎం కిసాన్ పథకంను విజయవంతంగా
పిఎం కిసాన్ పథకంను విజయవంతంగా అమలు చేసినందుకు ఆంధ్రప్రదేశ్లోని ఏ 2 జిల్లాలకు పిఎం కిసాన్ సమ్మాన్ అవార్డు లభించింది? పిఎం కిసాన్ సమ్మాన్ అవార్డు లభించింది. పిఎం కిసాన్ పథకంను విజయవంతంగా అమలు చేసినందుకు ఆంధ్రప్రదేశ్లోని ఏ 2 జిల్లాలకు పిఎం కిసాన్ సమ్మాన్ అవార్డు లభించిందంటేనా, ఒకటి అనంతపురం జిల్లాకు, నెక్స్ట్ నెల్లూరు జిల్లాకు, ఈ 2 జిల్లాలకు లభించడం జరిగిందండి. మరి అనంతపురం జిల్లాకు సంబంధించి కలెక్టర్ అయినటువంటి గంధం చంద్రుడు ఈ అవార్డును అందుకున్నారు. నెల్లూరు నుంచి కలెక్టర్ అయినటువంటి చక్రధర్ గారు ఈ అవార్డును అందుకోవడం జరిగిందండి. అనంతపురంకు ఏ విభాగంలో అవార్డు లభించిందంటున్నా భౌతిక అంశాల పరిశీలనలో అవార్డు లభిస్తే, ఇక్కడ నెల్లూరు జిల్లాకు వచ్చేసి వివాదాల పరిష్కరణలో అవార్డు లభించడం జరిగిందండి. పిఎం కిసాన్ పథకంను విజయవంతంగా అమలు చేసినందుకు ఆంధ్రప్రదేశ్లోని ఏ 2 జిల్లాలకు పిఎం కిసాన్ సమ్మాన్ అవార్డు లభించిందంటేనా అనంతపురం జిల్లాకు మరియు నెల్లూరు జిల్లాలకు లభించాయండి. అనంతపురం జిల్లా కలెక్టర్ అయినటువంటి గంధం చంద్రుడు, నెల్లూరు జిల్లా కలెక్టర్ అయినటువంటి చక్రధర్ గారు ఈ అవార్డులను తీసుకోవడం జరిగింది. మరి అనంతపురంకి ఏ విభాగంలో లభించిందంటేనా భౌతిక అంశాల పరిశీలన విభాగంలో లభిస్తే, నెల్లూరు జిల్లాకు వచ్చేసి వివాదాల పరిష్కరణ విభాగంలో లభించడం జరిగిందండి. నెక్స్ట్ సైబర్ నేరాలను అరికట్టడానికి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ దీన్ని I4C అని పిలుస్తామండి. దీన్ని ఏమని పిలుస్తామంటున్నా I4C అని పిలుస్తాం. ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సైబర్ నేరాలను అరికట్టడానికి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4Cని ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించిందంటున్నా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించిందండి. మరి కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు మంత్రి ఎవరంటున్నా శ్రీ అమిత్ షా. చాలా ఇంపార్టెంట్ అండి. సైబర్ నేరాలను అరికట్టడానికి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4Cని ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించిందంటున్నా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రారంభించిందండి. మరి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంత్రి ఎవరంటున్నా శ్రీ అమిత్ షా. ఇక్కడ వచ్చేసి భారతదేశంలో సైబర్ దాడులను ఎదుర్కొనడానికి వాలంటీర్లుగా ప్రజలు నియమించుకోవడం జరుగుతుంది. వీళ్ళు వచ్చేసి ఒకరికొకరు ఎటువంటి సంబంధం లేకుండా సైబర్ దాడులను అరికట్టడానికి ఉపయోగపడుతుంది ఈ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అనేదండి. ఇక్కడితో 26వ తేదీ సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ను మనము పూర్తి చేయడం జరిగింది. ఎవరైతే ఉద్యోగమే తమ లక్ష్యంగా చదువుతుంటారో అటువంటి విద్యార్థులందరికీ కూడా మా వెంకట సాయి కోచింగ్ సెంటర్ వారి తరపున అభినందనలు తెలుపుతూ మీరు మీ యొక్క లక్ష్యమైన ఉద్యోగాన్ని అత్యంత త్వరగా విజయవంతంగా పొందాలని కోరుకుంటూ మా వెంకట సాయి కోచింగ్ సెంటర్ కడప వారి ఆధ్వర్యంలో అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.